హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ పరోటా చేసేద్దాం. ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా, మనం ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. ఇప్పుడు మిక్స్ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గరుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మీరు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కారము, పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని దాని మీద కొన్ని నువ్వులు, కొత్తిమీర పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని చపాతీ మధ్యలో పెట్టుకొని అంచులను స్టఫ్ బయటికి రాకుండా అంచులను సీల్ చేసుకోవాలి. స్టఫ్ చేసి పెట్టిన పిండి ముద్దను కాస్త పొడిపిండి చల్లి తర్వాత చపాతీ కర్రతో మెల్లగా సమానంగా రోల్ చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత పరోటా వేసి 2 వైపులా కొంచెం నూనె వేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పరోటా రెడీ. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.